ఒకే ఒక్క జీవితం. ఒకరోజు కేశవరావుకు ఏదో ఫోన్ కాల్ రావడంతో హడావిడిగా హాస్పిటల్ వద్దకు బయలుదేరుతాడు. అయితే అతడు హాస్పిటల్ వద్దకు చేరుకునేసరికి అక్కడ కుటుంబ సభ్యులుంటారు. నిజానికి ఈ రోజు అతని భార్య ప్రశాంతికి డెలివరీ జరుగుతుంది. అందుకే కేశవరావు టెన్షన్ పడుతూ ఉన్నాడు. టెన్షన్ పడక బావా, అంతా మంచి జరుగుతుంది. కొద్ది సమయం తర్వాత డాక్టర్ బయటకు వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, మగబిడ్డ పుట్టాడని చెప్తాడు. దాంతో అందరూ సంతోషపడతారు. ఆ తర్వాత తల్లి బిడ్డని చూడాలని అందరూ లోనికి వెళ్తారు. అప్పుడు ఆ పసికందుని చూసి మురిసిపోతుంటాడు. మా అల్లుడికి మంచి రోజులు వచ్చేసాయి. అల్లుడు, మీ ఇంట్లో ఒక ఇంజనీర్ పుట్టినట్టే. అవును బావా, త్వరలో వాడు పెద్ద ఇంజనీర్ అయిపోతాడు. ఎప్పుడైతే వారలా అంటారో మిగిలిన వారు కూడా అవును అన్నట్టు మాట్లాడతారు. ఆ తర్వాత చూస్తుండగా 17 ఏళ్లు గడిచిపోతాయి. నిజానికి అర్జున్ చిన్నప్పటి నుండి బొమ్మలు అవి గీస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవాడు. దానికి తగ్గట్టుగా యానిమేటర్ అవ్వాలనుకుంటాడు. అప్పుడు ఒక రోజు అదే విషయం తండ్రితో మాట్లాడడానికి వెళ్తాడు. నాన్న, నీకు తెలుసు కదా నాకు బొమ్మలు గీయడం అంటే ఇష్టమని. అందుకే యానిమేషన్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నీకు కొంచెమైనా జీవితం మీద ఆలోచన ఉందా? పోయి బొమ్మలు గీసుకుని బతుకుతానంటావేంటి? నాకు యానిమేటర్ అవ్వాలని కోరిక నాన్న. అందులో కూడా మంచి లైఫ్ ఉంటుంది. అది కూడా ఒక లైఫే. నువ్వు బుద్ధిగా అందరూ కోరుకున్నట్టు బీటెక్ జాయిన్ అవ్వు. ఆ రోజు అర్జున్ కి తెలీదు తన చుట్టూ ఉండే సమాజం యొక్క ప్రభావం తన కుటుంబం మీద ఎంత పడుతుందో అని. ఎప్పుడైతే అర్జున్ యానిమేటర్ గా అవ్వాలని కోరుకుంటాడో ఆ కోరికను చంపేసి బీటెక్ లో జాయిన్ అవ్వమంటాడు. అయితే తండ్రి మాటకు ఎదురు చెప్పలేని అర్జున్ ఆ రోజు సరేనని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత తనకు ఇష్టం లేకపోయినా బీటెక్ జాయిన్ అవుతాడు. అయితే ఒక రోజు సురేష్ ఆ ఇంటికి వస్తాడు. అరే అల్లుడు, బీటెక్ లో జాయిన్ అయ్యావంట కదా? అవును మావయ్య, మీ నాన్న అనుకున్నట్టు నువ్వు ఇంజనీర్ అయిపోతున్నావైతే. అలా అందరూ తనను ఒక ఇంజనీర్ గానే భావించేవారు. అయితే చదువు మీద శ్రద్ధ ఉన్న అర్జున్ తన బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవుతాడు. ఏమైంది మామ, క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను రా. వెంటనే ఈ విషయం మా నాన్నతో చెప్పాలి. నిజమే, చిన్నప్పటి నుండి నిన్ను ఇంజనీర్ గా చూడాలనేది మీ నాన్న కోరిక కదా. కాబట్టి ఈ విషయం తెలిస్తే అంకుల్ చాలా సంతోషపడతారు. అలా తన స్నేహితుడితో మాట్లాడిన తర్వాత అర్జున్ సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు కేశవరావు తన స్నేహితుడైన ఏడుకొండలతో మాట్లాడుతుంటాడు. ఎలా ఉన్నావురా? నిన్ను చూసి చాలా రోజులైంది. నేను బాగానే ఉన్నాను. మరి నీ సంగతి ఏంటి? నాకేంట్రా, దర్జాగా బతుకుతున్నా. నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాడు. దాంతో ఎటువంటి బాధలు లేకుండా హాయిగా ఉన్నాం. అలా వారు చాలా సేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కేశవరావు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తన మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. నా బిడ్డ కూడా 7 కొండల కొడుకులాగా గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో అర్జున్ తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే బయట నుండి వచ్చిన భర్త కోసం మంచినీళ్లు తెచ్చిస్తుంది. వెళ్ళిన పనులు పూర్తయ్యాయా అండి? నువ్వు వెళ్ళి కొంచెం కాఫీ తీసుకురా. అలాగేనండి అని ప్రశాంతి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు హాల్లో కూర్చున్న తండ్రి వద్దకు అర్జున్ వచ్చి ఎదురుగా నిలబడతాడు. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి అని అర్జున్ సంతోషంగా క్యాంపస్ ఇంటర్వ్యూలో తనకు జాబ్ వచ్చిన విషయం చెప్తాడు. అయితే కేశవరావు మొహంలో మాత్రం ఆనందం కనిపించదు. ఇంతలో ప్రశాంతి కాఫీ తెచ్చిస్తుంది. ఇప్పుడు నీకు వచ్చింది ప్రైవేట్ జాబ్ రా. అది ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీస్తారో తెలియదు. అదేంటి నాన్న అలా అంటారు? మీరు కోరుకున్న విధంగానే ఇంజనీరింగ్ చదివి జాబ్ కూడా తెచ్చుకున్నాను కదా. అయితే కేశవరావు మాత్రం ప్రైవేట్ జాబ్ వద్దని ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని అంటాడు. దాంతో అర్జున్ కోపంగా తన ఆఫర్ లెటర్ చింపి అక్కడి నుండి తన గదిలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత గదిలోకి అర్జున్ తల్లి వచ్చి తన బిడ్డను ఓదారుస్తూ, మీ నాన్న ఏం చెప్పినా అది నీ మంచి కోసమే కదరా, కాబట్టి ఒకసారి ఆయన చెప్పిన దాని గురించి ఆలోచించు అని తల్లి సర్ది చెప్తుంది. అయితే అర్జున్ తన వాళ్ల కోసం ఏడాది తిరిగేలోపు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటాడు. అలానే జాబ్ చేసే చోటు దూరంగా ఉండడంతో అక్కడ ఒక అద్దింట్లో ఉంటుంటాడు. కానీ అర్జున్ కి జీవితంలో కోరుకున్నది సాధించలేకపోయానని లోటుంటుంది. అయితే కుటుంబం బాధ్యతలు గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటాడు. అయితే ఒక రోజు ప్రశాంతి బయటకు వెళ్లి చిరాకుగా ఇంటికి వస్తుంది. అది గమనించిన ఆమె భర్త, ఏమైంది శాంతి, ఎలా ఉన్నావు? ఏం చెప్పాలండి, రోజు రోజుకి పిల్లలు చాలా దారుణంగా తయారవుతున్నారు. అసలు ఏం జరిగింది? మన పక్కింటి సూరిబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించి ఈ రోజు పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడంట. ఆ మాట వినగానే కేశవరావుకు తెలియని ఒక భయం మొదలవుతుంది. నిజానికి కేశవరావు ఎప్పుడూ చుట్టూ ఉండే సమస్యల్లో జరిగే వాటి మీద ఆధారపడి బ్రతికే స్వభావం కలవాడు. దాంతో పక్కింటి కుర్రాడు అలా చేశాడని తెలియగానే తన కొడుకు మీదకి ఆలోచన మళ్ళుతాయి. అయితే ఎప్పటిలా ఆ రోజు రాత్రి ప్రశాంతి తన కొడుకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? అక్కడ పని అది పర్లేదు కదా? ఇక్కడంతా బాగానే ఉందమ్మా. ఇంకో సంవత్సరంలో నా జీతం కూడా పెంచుతారు అని అర్జున్ మాట్లాడుతుంటే అక్కడికి కేశవరావు వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడుతుంటాడు.
రే నాన్న నువ్వు ఒకసారి ఇంటికి రావాలిరా. దేనికి నాన్న? నీకు ఎలాగో ఉద్యోగం వచ్చింది, ఇంకా నీకు పెళ్లి కూడా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అప్పుడే పెళ్లి వద్దు నాన్న, ఇంకో నాళ్ళ తర్వాత చేసుకుంటాను. ఆ మాటకు కేశవరావు ఇంటికి రావాల్సిందే అని కరాఖండిగా చెప్పేస్తాడు. దాంతో చిన్నప్పటి నుండి తన తండ్రి మాటకు అర్జున్ సరే అనడం అలవాటు కాబట్టి దాని కూడా ఒప్పుకుంటాడు. అయితే ఆ తర్వాత అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. అలానే అర్జున్ ఒక అమ్మాయిని వివాహం చేసుకుని తన జీవితాన్ని సాఫీగా సాగిస్తుంటాడు. రే మామా, ఈరోజు మమ్మల్ని కలవడానికి వస్తున్నావా లేదా? వస్తున్నారా? ఇంకా సేపట్లో ప్రవీణ్ ఇంటికి వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రా మరి. నేను నా జీవితంలో ఖచ్చితంగా అనుకుని సాధించి తీరుతారా. ఒకరోజు నేను గొప్ప యానిమేటర్ని అవుతాను. అవునరా, నువ్వు ఎలాగో చిన్నప్పటి నుండి క్రియేటివ్గా ఆలోచిస్తావు కాబట్టి మంచి యానిమేటర్ అవుతావని నమ్మకం ఉంది. గంటలో వస్తానని చెప్పి ఎప్పటికొచ్చావు? పోనీలే, ఎప్పుడు వస్తాయి ఏంటి, వచ్చాడు కదా. ఇంకేంట్రా మామ విశేషాలు? చిన్నప్పుడు నువ్వు యానిమేటర్ అవుతానని చెప్పావు కదా, ఏమైందిరా? అయినా వాడి లైఫ్కి ఏంట్రా, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాడు, అంతే కదరా అర్జున్? అవును, నేను చాలా హ్యాపీగా ఉన్నానురా. బహుశా ఇదేనేమో నాకు రాసిపెట్టిన జీవితం. సర్లే, ముందైతే పార్టీని ఎంజాయ్ చేద్దాం. సరే, ఇక నేను బయలుదేరుతాను రా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేరా, వచ్చేసారి మాత్రం ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయాలి, ఓకేనా? అలాగేరా. అందరి దృష్టిలో నా జీవితం ఎంతో అందంగా ఉంది, కానీ నిజం ఏంటంటే నాకు మాత్రమే తెలుసు. కనీసం రాబోయే భవిష్యత్తు తరమైనా మారాలని కోరుకుంటున్నాను. అలా కాలం గడుస్తుండగా కేశవరావు అనారోగ్యంతో చనిపోతాడు. ఆ తర్వాత తన తల్లిని తీసుకుని పట్నం వెళ్లిపోతాడు. రే, చిన్న కోడలికి నొప్పులొస్తున్నాయని హాస్పిటల్ కి తీసుకొచ్చాం, నువ్వు త్వరగా వచ్చే. వెంటనే అర్జున్ ఫోన్ కట్ చేసి హాస్పిటల్ కి బయలుదేరుతాడు. అలా బైక్ మీద వస్తున్న సమయంలో తన జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా తన కళ్ల ముందు కనబడతాయి. అయితే చివరికి హాస్పిటల్ చేరుకున్న అర్జున్ తన భార్యకు ఒక ఆడపిల్ల పుట్టిందని తెలిసి ఆనందిస్తాడు. అరే అల్లుడు, ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది, ఇక డబ్బే డబ్బు. అవును నిజమే, భవిష్యత్తులో ఈ పాప ఈ టీచరో డాక్టరో అయిపోతుందిలే. ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళు అలా అంటారో అర్జున్ కి కోపం వస్తుంది. మీరు అనుకున్నట్టు నా కూతురు అవదు. తను ఎదిగిన తర్వాత తనకు నచ్చిన జీవితం తానే నిర్ణయించుకుంటుంది. దయచేసి మీ ఆలోచనలు మా మీద రుద్దకండి, ఎందుకంటే ఉన్నది ఒకే ఒక జీవితం. For more videos, please subscribe our channel.